దేశంలోకెల్లా మనం నెంబర్ 1లో ఉన్నాం అగ్రికల్చర్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ చూడండి నేను మాట్లాడతాను. అక్వా కల్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం, వాణిజ్య పంటలకు ప్రాధాన్యత ఇచ్చాం. వాణిజ్య పంటల్లో కొన్ని సైకిల్స్ వస్తున్నాయి. ఆ సైకిల్స్ హ్యాండిల్ చేయాలంటే సమర్థవంతంగా మనందరం పనిచేసే తప్ప ఇది సాధ్యం కాదు. లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ రావాలి. దట్ సబ్జెక్ట్ ఐ విల్ టాక్ దేర్. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా మీ అందరికీ 7 సబ్జెక్ట్స్ ఈరోజు తీసుకున్నప్పుడు క్రూషియల్ జిఎస్టిపి నెంబర్ 1, నెంబర్ 2 సమిక్షేమం ఎంపవర్మెంట్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఆల్ కలెక్టర్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, రూల్స్ ప్రకారం లేకుంటే మీరు బ్యూరోక్రటిక్గా ఆలోచిస్తే ఎవ్రీథింగ్ విల్ బి వెరీ స్మూత్ ఆన్ పేపర్. హ్యూమన్ యాంగిల్లో ప్రజలతో మమేకమైతే మీకు చాలా వాస్తవాలు వస్తాయి. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు గో టు ది ఫీల్డ్, ఇంటరాక్ట్ విత్ పీపుల్. ఏదైనా కానీ మన పాలసీ లోపాలుంటే అమలు చేయడంలో దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. నేను ఇప్పుడు మీరు చూస్తే రెగ్యులర్గా మీటింగ్లు పెడుతున్నాం. 15 days క్యాబినెట్ మీటింగ్, నో కాంప్రమైజ్. 1 year 25 మీటింగ్స్ పెట్టాం. సెకండ్ ఇయర్ 6వ మీటింగ్ మళ్ళీ రేపు 18కి పోస్ట్ చేశాం. అదే మరి SIPB ఇప్పటికి 25 పెట్టాం. SIPC 25 పెట్టాం. ఇది 4వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్. 5 ఏళ్లలో 20 కాన్ఫరెన్స్లు పెడతాం. 125 క్యాబినెట్ మీటింగ్స్ అవుతాయి. మీరు 3 నెలలకు ఒకసారి జిల్లాలో ప్లానింగ్ బోర్డు కూర్చోవడంలో అవసరమైతే ఇంకా ఎక్కువ కూర్చుని, అంటే ఇది లగ్జరీ కోసం కాదు, డిస్కషన్ కూడా జరగాలి, ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలి. అక్కడి నుంచి మీరు ఎక్కడ లోటుపాట్లు ఉంటే దాన్ని ప్రిపేర్ అయ్యి కరెక్ట్ చేసే పరిస్థితి రావాలి. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, పబ్లిక్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ తెప్పిస్తున్నాం అన్ని సర్వీసులు. ఈరోజు మనం సర్వీస్ అన్ని ఇస్తున్నాం ఆన్లైన్. బ్యాక్ ఎండ్లో డిపార్ట్మెంట్స్ కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. పబ్లిక్ని రేటింగ్ కూడా ఇమ్మంటున్నాం, రేటింగ్ ఇస్తున్నారు. అది కొలమానం అవుతుంది అందరికీ. మీరు వెల్ఫేర్ ఇస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. యాజ్ ఆన్ టుడే వెల్ఫేర్ ప్రోగ్రాముల్లో పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ ది బెస్ట్ ఇన్ ది స్టేట్. 91% సాటిస్ఫాక్షన్ లెవెల్, హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ అయిన ప్రోగ్రామ్ ఉందంటే పెన్షన్. దీంట్లో 2 రీజన్స్. ఒక రీజన్ మీకు ఇచ్చే డబ్బులు అయితే, రెండో రీజన్ అమలు చేసే విధానం. ఎవ్రీ పెన్షన్కి వినూత్నంగా ఆలోచించి ప్రజల్ని ఎంగేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా రీచ్ అవుతా ఉంది. ఇచ్చే వ్యక్తి కూడా ఒక హ్యూమన్ యాంగిల్లో బిహేవ్ చేస్తున్నాడు, అరగెన్సే లేకుండా. అది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అయింది. ఇలాంటివి ఎవ్రీ ప్రోగ్రామ్ హ్యాస్ టు కంపీట్. 90% రావాల్సిన అవసరం ఉంది. మూడోది లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేను వాటర్ చెప్పాను, పవర్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, పోర్ట్స్, ఇన్లాండ్ వాటర్ వేస్. లాజిస్టిక్స్ కాస్ట్ షుడ్ బి ది లోయెస్ట్ ఇన్ ది కంట్రీ ఉండాలి మంది ప్రపంచంలోనే. రెండోది, లాస్ట్ 5 years చూసాం, ఆల్ రోడ్స్ అన్ని పాట్ హోల్స్. కొన్ని నేషనల్ హైవేస్ కూడా పనులు జరగకుండా ఇబ్బంది పెట్టారు. నవ్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్. మీరే చూస్తారు, ఆల్ నేషనల్ హైవేస్ నోబడి షుడ్ ఇంటర్వెన్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ వెరీ వెల్. మీరు ఇక్కడ కలెక్టర్స్ ఆర్ హ్యావింగ్ ఏ రోల్. ల్యాండ్ ఎక్వేషన్ ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలి. స్టేట్ హైవేస్ కూడా పర్ఫెక్ట్గా తీసుకొస్తాం. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోండి. పార్ట్ హోల్ అనే మాట ఏ రోడ్డు మీద ఉండడానికి వీలు లేదు. ఎవ్రీ రోడ్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇట్ మస్ట్ బి పర్ఫెక్ట్. నేషనల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి వెళ్తాం. ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేస్తున్నాం. హెల్త్, ఎడ్యుకేషన్, సంజీవని ఇవన్నీ తీసుకొచ్చాం. ఎడ్యుకేషన్లో కూడా మెగా టీచర్స్ డే, పేరెంట్స్ టీచర్స్ డే పెట్టాం. వేరియస్ ఇన్నోవేటివ్స్ ఉన్నాయి. ఎక్కువ మనం హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీనిపైన కూడా ఆల్ కలెక్టర్స్ ఆ సబ్జెక్టు చూడ వేరు ఒక ఐడియా వస్తుంది మీకు. నెక్స్ట్ స్వచ్ఛ భారత్.
స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, సర్క్యులర్ ఎకానమీ, పంచాయతీరాజ్ మిత్రులు పవన్ కళ్యాణ్ గారు, నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్. ఈ సర్క్యులర్ ఎకానమీలో ఇండస్ట్రీ అందరూ భాగస్వాములు కావాలి. నెట్ జీరో ఈజ్ అవర్ కాన్సెప్ట్.